ప్రార్థన విషయంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కూటమే కావచ్చు, ఏ కూటమైనా కావచ్చు, కూటమి అయిపోయిన తర్వాత ఎవరైతే ముఖ్య ప్రసంగికుడు ఉంటాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వాక్యం చెప్పా, కూటమి అయిపోయింది, నా పక్కన ఉన్న వాళ్ళ చేత ప్రార్థనా సహాయం పొందగోరతారా? నేనే మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తారా? అబద్ధాలు ఆడకుండా నిజం చెబుదాం. నేను చేతులు ఉంచాలని మీరు ఆశిస్తారు. ఓకే, ఆశీర్వాదం కోసం దైవజనుడు చేతులు ఉంచితే మనకు దీవెన, ఒక ఫీలింగ్ అది, అవునా? మీలో రోగులు ఎవరన్నా ఉన్నారనుకో, రోగుల్ని ఖచ్చితంగా నా దగ్గరే తేవడానికి ట్రై చేస్తారు. ఎట్లనన్నా నేను ఇక్కడ ఫైనల్ నిలబెట్టి అందరినీ ప్రార్థన చేపిస్తూ ఉంటే ఈ ప్రార్థన ఇక్కడ పడేసి అటుపక్కకు వచ్చి ఉంటారు, వెనక ఈ పక్క నుంచి వస్తాడని. ఎవడు? ఈ పక్క గదిలో నుంచి బయటకు వస్తాడని అక్కడ ఉంటారు. తప్పు లేదు, రోగులు ఉన్నారు, వారికి స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి మీరు ఆశిస్తారు, ఎంత మాత్రం తప్పు కాదు. అది నా దగ్గరే కాదు, బయట కూడా ఎవరైనా స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవచ్చు, కాదని నేను అనను. కానీ ఒక్కటి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మనం పరిశీలించాలి. ఇప్పుడు మన కళ్ళు దిశాయించవు, కొంతమందిని చూసినప్పుడు మన కళ్ళు దిశాయించవు, కొంతమంది మన కంటికి దిశాయించరు. అంటే మనకి అంత గౌరవనీయంగా అనిపించరు, వీళ్ళదేముంది అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెబుతుందో చాలామంది పట్టించుకోవట్లా, పిచ్చోళ్ళు. మిమ్మల్ని కాదు, వాక్యాన్ని పట్టించుకొని పిచ్చోళ్ళు. చెప్తా ఏంటో. అక్కడ ఏం రాసింది నాన్న, మళ్ళీ ఒక్కసారి మీరు మీ బైబిల్లో తీసి చదవండి ఏముందో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. రైట్. ఇక్కడ ఎక్కడన్నా మీకు వాక్యం చెప్పిన మెయిన్ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో అతడిని పట్టుకోండి, వాడి గోడలు ఊడిపోయేటట్టు చేతులు లాగండి అని ఏమన్నా చెప్పాడా? చెప్పలా. ఏం చెప్పాడంటే వాక్యానుసారంగా మీలో ఎవరైనాను రోగి అయి ఉన్న ఎడలా, బాగా ఫస్ట్ నుంచి ఒకడి చేతులకే అలవాటు అయిపోయి అసలు వాక్యాన్ని వదిలేశారు మనోళ్ళు. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరు చెప్పినా దిద్దుకునే మనసు కలిగి ఉంటే క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా కూడా బాగుపడతాడు. ఇప్పుడు క్రైస్తవేతరులు అంటే యేసు ప్రభుని నమ్ముకోని వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారు? నమ్ముకున్న మనం చెబుతున్నాం, ఒరే బాబా దారి కాదు ఇది దారి అని చెబుతున్నాం, వాడు వింటున్నాడా? వింటల్లా. వినప్పుడు ఏమైపోతాడు? కర్మగాలిద్ది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, వినయం. రెండో పాయింట్, ప్రార్థన ఎవరు చేయాలి? వాక్యం చెప్పిన దైవజనుడే చేయాలి, పేరు మోసిన పెద్ద స్పీకరే చేయాలి, ఎవరైతే అందరికంటే మెయిన్లో ఉంటాడో అతడే చేయాలి అని ఎక్కడన్నా ఉందా? ఉంటే ఒక వచనం చూపించండి, నేను కూడా నేర్చుకుంటా. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఇప్పుడేగా మనం ఏదన్నా లోపం ఉంటే దిద్దుకోవాలనుకున్నాం. చూడండి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది, ఇప్పుడు మాకు ప్రార్థన చేయడానికి తప్పించుకోవడానికి నువ్వు
మాకు ప్రార్థన చేయాల్సి వచ్చిందని తప్పించుకోవటానికి ఇవన్నీ చూపిస్తున్నావు నువ్వు అనుకోవద్దు. నేను మొండోడిని, మీకు ప్రార్థన చేయటం నాకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది, అసలు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మీరు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. దానికంటే ముందు పైన, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు వచ్చి అతనికి నూనె రాసి అతడు స్వస్థత పొందినట్లు ప్రభువు నామమున ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుచును. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమింపబడును అనుందా లేదా? మరి ఏం చేస్తున్నారు మనోళ్ళు? ఫలానా దగ్గర ఫలానా ఆయన పెద్ద స్పీకరు అంటే క్యూ కడుతున్నారు ఆడికి పోయి. షాలేం రాజు అన్న బో అంటే షాలేం రాజు అనే వాడి దగ్గర క్యూ కడుతున్నాం అన్నారు. నేను చెప్తున్నాను, సంఘము దానికి ఒక పద్ధతి, క్రమము దేవుడు ఏర్పరిచాడు. అన్ని జనుల సంగతి పక్కన పెడితే మనం సంఘములో క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధుల గుంపు మనకు ఒక క్రమం ఏర్పరిచాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నాతో పాటు సహా కాపర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సహా సేవకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సహా నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సంఘపు పెద్దలంటే నాతో కలిసి సంఘ క్షేమం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో వారందరూ సంఘపు పెద్దల లిస్టులోకి వస్తారు. ఆశ్చర్యం చెప్పనా, నేను చేతులుంచితే తగ్గిద్దో లేదో తర్వాత సంగతి, వాళ్ళని పిలిపించి కానీ వాళ్ళు మీకోసం నిలబడి ప్రార్థన చేస్తే తప్పకుండా రిజల్ట్ వచ్చిద్దని నేను కాదు, వాక్యంలో చూపించా. కానీ ఎంతమందికి దిశాయించుతారు వాళ్ళు? కోటం అయిపోయిందనుకో, వాళ్ళు వస్తారనుకో ప్రార్థన చేయడానికి, సబ్బో ఇల్లు రాయో వీళ్ళు వచ్చారు మహారాజులు, ఆయన పోయాడా, ఆడు పోతాడు, ఆమెను అనకుండా ముందే వెళ్తుంటాడు, మాయ చేసి పోతుంటాడు, మాయోడు అనుకుంటా ఉంటాడు. కనీసం డైరెక్ట్గా తిట్టుకోకపోయినా మనసులో సరే చాలేమన్నా మావులు మాయ కదమ్మా, మనం ఇటు కళ్ళు మూసి ప్రార్థనలో ఉంచుతాడు, అటు పడిపోతా ఉంటాడు. నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినోడిని, ఇంతగా ప్రయాసపడ్డోడిని 10 మంది మీద చేతులుంచి ఆశీర్వదించడం పెద్ద చాకిరా నాకు? ఒక్కసారి చెప్పండి, చాకిరా కాదండి. ఇంత చేసినోడిని ఆ కొంచెం చేయటం నాకేం ఇబ్బంది కాదు. కానీ మిమ్మల్ని మిగతా సేవకులకు అలవాటు చేయాలన్నది వాక్యానుసారం. నేను మీ మీద చేతులుంచితే వచ్చే ఫలం కంటే కూడా నా సహోదరులు, నా తోటి సహదాసులు నూనె రాసి మీకు చేసే ప్రార్థనకు ఎక్కువ ఫలం ఉందని మీరు గ్రహించాలని, ఆ సాక్ష్యాలు తీసుకొని రావాలని నా ఆశ. ఇప్పుడు నేను మీ మీద చేతులుంచితే ఘనత ఎవరికి? నాకు ఘనత. మీ మీద చేతులు ఉంచటం నాకు ఘనత. కానీ నేను అది కూడా లక్ష్య పెట్టకుండా మీరు స్వస్థత పొందినట్లేదుగో వాళ్ళు మీ మీద చేతులు ఉంచుతారు. మీరు తండ్రి సన్నిధికి సంబంధించిన విశ్వాసులైతే, మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు ఒకవేళ కదలలేని స్థితిలో పడిపోయి ఉంటే ఒక్క మాట ఫోన్ చేస్తే సేవకులు మీకోసం వచ్చి ప్రార్థన చేయడానికి కొంతమంది అందుబాటులో ఉన్నారు. వాక్యానుసారం, వాక్యక్రమం అది. కానీ ఈరోజు సంఘం పట్టించుకుంటుందా? ఈ ఒక్క సంఘమే కాదు, అన్ని సంఘాలు మెయిన్ స్పీకరే కావాలి. కానీ దేవుని వాక్యం సంఘపు పెద్దలను పిలిపింపవలెను అనుందా లేదా? ఆ మాట అండర్లైన్ చేయండి. ఎవరిని పిలిపించాలన్నాడు? సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు వచ్చి నూనె రాసి ప్రభునామమున ప్రార్థన చేస్తారు. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఇంత స్పష్టంగా అక్కడ రాసి ఉంటే మరి మనం ఏం చేస్తున్నాం? రాయబడిన దాని ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామా, లేకపోతే మన బుర్రకు తోచినట్టు ఎవరో
చేసినట్టు చేస్తున్నావా? లెక్కల మాస్టారు గొర్రెల లెక్కలు చెబుతా ఒక స్టూడెంట్ని అడిగాడంటారే, ఒక దొడ్డిలో 50 గొర్రెలు ఉన్నాయిరా. ఆ 50 గొర్రెల్లో ఒక గొర్రె అందులో నుండి కంచె దూకి బయటికి వెళ్ళిపోయింది, ఇంకెన్ని ఉంటాయిరా అన్నాడంట. వాస్తవంగా లెక్క ఏం చెప్పాలి? 49 ఉంటాయి. 50లో ఒకటి పోతే మీలాంటి వాడు ఒకళ్ళు లేచి నిలబడ్డాడంట, మాస్టారు మీకు గొర్రెల సంగతి తెలియదు అనుకుంటానండి. ఏమిట్రా వెధవా అంటే, అసలు ఆ దొడ్లో ఒక గొర్రె కూడా ఉండరు సార్ అన్నాడంట. ఎందుకురా అంటే, అంతేనంటే వాటి జాతి లక్షణం, ఒకటి దూకి అవతలకు పోయిందంటే ఇంకొక్కడు కూడా ఉండదు, మొత్తం పోతాయి అన్నాడు. గొర్రెలని పిలిచాడు కానీ మరీ ఒరిజినల్ గొర్రెలు అయితే కాదు కదా, మనం మనుషులం కదా. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. దేవుని వాక్య స్వరం, లేఖన స్వరం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను వాళ్ళని నిలబెడతాను, ఇక్కడ ప్రార్థన చేయండి, మీ బిడ్డలకు ప్రార్థన చేయండి అయ్యా అని. వీళ్ళ వదిలేపా ఆ బుధవారం ఎప్పుడొకప్పుడు ఆయనే చిక్కుతాడు లేపా, వేస్ట్, వద్దులేపా. ఊరూరు పిచ్చోళ్ళు, ఎంత పిచ్చోళ్ళు. దేవుని కృప ఎవరికి ఇచ్చాడు? వాక్యం ఎవరిని సపోర్ట్ చేస్తుంది? మరి మీరేం చేస్తున్నారు? తేడా పడ్డారు కదా. కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఇది మాత్రం దిద్దుకోవట్లా. కావాలంటే కూటమి అయిపోయినాక చూపిస్తా మీకు, వీడియో తీపిచ్చి మరి ఇక్కడ స్క్రీన్ మీద వేపిస్తా. వరసగా ఉంటారు. ఇటుపక్క ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయడానికి నిలబడితే వీళ్ళని పట్టించుకోరు. దయచేసి మారు మనసు పొందండి. మిమ్మల్ని నాకు కనెక్ట్ చేసుకోకూడదు, మిమ్మల్ని మొత్తాన్ని నేను ఆయనకి కనెక్ట్ చేయాలి. ఎవరికి? జీవము గల దేవునికి కనెక్ట్ చేయాలి. నాతో పాటు సంఘ సహనాయకత్వానికి మిమ్మల్ని కనెక్ట్ చేయాలి. నేను ఒక్కడిని ఎంతవరకు అండి? వదిలేయండి.